ఉత్తమ్ ముచ్చటే ఇరిగేషన్ మంత్రి ఇలాకాలో నీళ్లు కారు ఉత్తమ్ జిల్లాలో ఎండుతున్న పంటలు మరి కేసీఆర్ ఏం పోసి ఉత్సవోసి పారబెట్టినాడు కాలువలు ఏం చేసిండు వాడు దొంగ కేసీఆర్ అనే దొంగ కట్టిన కాలువలు బుంగలు పడి మొత్తం 1,00,00,000 కోట్ల రూపాయలు ఏట్లే పోసిండు దొంగ ఇంకా రాస్తున్న సిగ్గు లేకుండా నీకు రాసే ఇలా అన్నారము సుందిలా ఇవన్నీ మునిగినాయంటే నమస్తే తెలంగాణ తేలింది వీటిని ముగిస్తేనే మీరు తేలిరు ఇప్పటికైనా నీళ్ళు ఇవ్వకుంటే అన్నదాతల బతకాగమే ఒక్కటే ఒక పని కేసీఆర్ అనేటోడు కేసీఆర్ కుటుంబం ఆస్తుల మీద పడాలి రైతులంతా పోయి అక్కడ కడెం ప్రాజెక్టుకి సంబంధించి కనీసం గ్రీజ్ పెట్టలేదు ఎన్నడూ జై తెలంగాణ అనే వ్యక్తి అమరులకు నివాళులు అర్పించిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అట అగో ఈయన నువ్వు పెట్రోల్ అగ్గిపేట ఎందుకు దొరకలే చెప్పు నీకు అగ్గిపేట ఎందుకు దొరకలే అలా అగ్గిపేట మచ్చ అంటారు నేను కాదు 100 రూపాయల పెట్రోల్ దొరికింది 100 రూపాయల పావుల అగ్గిపేట దొరకలేదా అంటారు ఎవడన్నా ఉంటే ఇసిరెత్తి అయిపోవు ఇసిరేలే ఆయన ఎన్నడూ జై తెలంగాణ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి ఒకసారి అసెంబ్లీలో తెలంగాణ విభజన బిల్లు వచ్చినప్పుడు చూడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడింది అనేది నీకు కళ్ళారా కనిపిస్తే చూడు హరీష్ రావు కనిపిస్తుంది నీకంటే 1000 వాళ్ళు నయం రేవంత్ రెడ్డి 1,00,000 వాళ్ళు నయం నీ అంత దొంగలకు సర్ది కట్టిన లేరెవరు ఉన్నది అన్నది ఉన్నది కొంచెం లోపల మీరు ఉద్యమం పేరు మీద నువ్వు మీ మామ చేసిన దోపిడి వేరు ఉందా ఏం మాట్లాడిండో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో తెలంగాణ పట్ల ఒకసారి చూపిస్తా అంటే నేను చూపిస్తా ఇప్పుడు ఇగో చూడు ఒకసారి తెలంగాణ జన్నడు జై తెలంగాణ అనలేదని హరీష్ రావు అంటుడు సిగ్గుందా హరీష్ రావు చూసుకో ఇగో ఆకలితో నేను చస్తాం గాని ఈ అవమానాన్ని ఈ ఆధిపత్యాన్ని మేము భరించం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రావాల్సింది తెలంగాణను అవమానించే హక్కు ఆ సభ్యుడికి లేదు దయచేసి తెలంగాణ ప్రాంతాన్ని ప్రజల్ని అవమానించే విధంగా మాట్లాడితే మాత్రం సభలో ఇది సమంజసం కాదని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నా అధ్యక్ష ఈ సమైక్య రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా 2009 వరకు లేదంటే ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎంత నిర్లక్ష్యానికి గురి కాబట్టదో ఒక్కసారి రంగారెడ్డి జిల్లా రికార్డు తిరిగండి అధ్యక్ష తెలంగాణ ప్రజలు కోరలు కాదు జై తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ వెనకాల ప్రయాణించారు తప్ప ప్రజలు తెలంగాణ కోరుకోబట్టే ఈరోజు ఏమన్నా సిగ్గు అనిపిస్తుందా నువ్వు చేసిన ఎన్నడు జై తెలంగాణ అనలేదా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చట్టసభను సమర్థవంతంగా ఉపయోగించుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉండిలో సగం వాటా మాదే అని చెప్పి నువ్వు అనడం అన్నరా సన్నాసులారా ఈడికే మంది పైసలు తీసుకుపోయి ఆడ కిరీటాలు దానం చేసి వచ్చారు మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతావు రేవంత్ రెడ్డి అనే ముఖమానిది హరీష్ రావు ఒకసారి అద్దంలో చూసుకో నీ ముఖం ఇంకేం కావాలి ఫోన్ నెంబర్ పంపించాలా నీకు వీడియో సిగ్గు లేకుండా మాట్లాడతారు ఇంకా